బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ సలహాదారులు, స్థానిక శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రాన్ని కింద బిల్డింగ్కు మార్చడం జరిగిందని పేర్కొన్నారు. అవసరమైన యంత్రాలు, సిబ్బంది సమకూర్చి సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, కమిషనర్ జాదవ్ కృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్, ఆర్ఎంఓ రహీం, వైద్యులు, సిబ్బంది, ప్రముఖ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోధన్లో డయాలిసిస్ పైనుండే ఏజ్డ్ వాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది అవుతున్నదని పేషెంట్లు చెప్పడం కానీ డాక్టర్స్ సలహాల మేరకు మనం ఈరోజు కిందికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆ డయాలసిస్ పేషెంట్ 40 మెంబర్స్ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? వీక్లీ 2-3 సార్లు చేస్తామని చెప్తా ఉంటున్నారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొందరేమో పైకి ఎక్కని వాళ్ళు కూడా నిజామాబాద్ పోయి చేసుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్స్ కానీ, సబ్ కలెక్టర్స్ కానీ, ఇక్కడ కన్సల్ట్ ప్రజాప్రతినిధులు కానీ చెప్పిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నాం. ఈ రోజు నుంచి ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా అందరికీ ఇంకా సౌకర్యాలు పెరుగుతాయి. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఇక్కడ ఏం ఇబ్బంది లేకుండా ఉన్నది. వెటర్నరీ కూడా వచ్చేసిందా? వెటర్నరీ డెలివరీస్ కేసెస్ కూడా 100 వరకు అవుతా ఉన్నాయి. 70 to 85 మంత్లీ కేసెస్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా చేస్తూ ఉన్నారు. जहाँ पर हमारा थोड़े लोग बोले थे मेरे को साहब ये बहुत मुश्किल हो रहा, उस वास्ते नीचे करो तो अच्छा रहेगा बोल के बोले. आबिद फारूकी भी बोले सो है, उनका मेरे मिसेस डायलिस कर रहे साहब ऊपर नेचर से, उस वास्ते नीचे लाए तो अच्छा रहेंगे बोल के बोले थे. सब लोग बोलने के बाद डिसीजन लिए आज से नीचे ही डायलिसिस करेंगे. वो भी वीकली 2-3 टाइम्स करने वाले हैं बोल के बोले. कम वो सबको इससे पहले ट्रीटमेंट एक 3-2 मेंबर्स चेंज करते थे. अब वो सिस्टम नहीं है, हर आदमी को सिस्टम में कर रहे हैं. उसको एक्सपेंडिचर भी ज़्यादा आए तो भी अपना गवर्नमेंट आने के बाद ये सब कर रहे हैं. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.